ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తనల్లే కదలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినదే తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే मुझको इतना बताए कोई कैसे तुझसे दिल ना लगाए कोई रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियां काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरिया केसरिया तेरा इश्क है पिया रंग जाऊं जो मैं खैर बनाऊं వేరే ట్రాన్స్లోకి వెళ్తున్నాను నేను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, సో మనకి ప్రోగ్రామ్ ఇండియన్ ఐడల్లో 3 జడ్జెస్ ఉన్నారు. సో వాళ్ళు ఆన్ స్టేజ్ మీకు ఎంత జడ్జిమెంట్ చేసినా ఆఫ్ స్క్రీన్లో ఎలా మాట్లాడతారు, ఎలా జడ్జిమెంట్ చేస్తారు మీకు ఆఫ్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ అంటే మేము అందరం చూస్తాము, అక్కడ ఇక్కడ తక్కువైంది ఇదేదో అని చెప్తారు. ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నంత వరకు అలా ఉంటారు. ఓకే, వన్స్ కిందకి దిగాక చాలా ఫన్నీ. అంటే అదే ఫ్రెండ్లీగానే ఏం చెప్తారు మీకు ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా? అక్కడ ఇన్పుట్స్ ఇచ్చినవే మాక్సిమం అవే మాకు ఎక్కువ, అంటే అవే చెప్తారు. ఒక్కోసారి రిహార్సల్స్ లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు మేము రిహార్సల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉంటే అప్పుడు కూడా చెప్తారు. ఇప్పటికైతే ఇంటరాక్షన్ అవ్వలేదు, అంటే ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు మేము వాళ్ళని కలవలేదు. ఓకే, ఆన్ స్క్రీనే కలిసాం. లైక్ మామూలుగా హాయ్ సార్ వచ్చినప్పుడు అది వేరు, బట్ ఎప్పుడు పర్సనల్గా అయితే వెళ్ళి మాట్లాడలేదు. కొన్ని పాటలు ఉంటాయి, అందులో పదాలు అవి చాలా కష్టంగా ఉంటాయి, ఒకసారి అవి మనకి నోరు తిరగవు, బట్ ఆ పాటలో మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సింది అది కంప్లీట్ అవ్వాలంటే. అలాగే డిఫికల్ట్గా ఉన్న పదాలు ఉన్నాయా మీరు పాడిన పాటల్లో? అంటే ఒకదానికి అక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది మీకు రాక, అలా ఏమన్నా? బేసిక్గా అలా అని కాదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని పాటలు ఉంటాయి, మేము రెగ్యులర్గా పాడే పాటలు, ఇప్పుడు మనోహర ఇవన్నీ ఇక్కడ ఈజీగా పాడేయగలం. కొన్ని పాటలు ఏంటంటే అప్పటికప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పాటలు ఆన్ స్టేజ్ వెళ్ళేటప్పటికి బ్లాంక్. మాకేమి సడన్గా ఈ సెట్ జడ్జెస్ లైట్స్ చూసేటప్పటికి చరణంగా వచ్చేటప్పటికి బ్లాంక్ అయిపోతాం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఆన్ స్టేజ్ ఆ పర్ఫార్మెన్స్ అంటారు కదా, అక్కడ మనం ఎంత కాన్షియస్గా ఉన్నా ఎంత పర్ఫెక్ట్గా పాడామన్నదే ముఖ్యం. చాలాసార్లు అయింది అలా. బయట షోస్లో ఏంటంటే కొంచెం ఇంకా అలా గజిబిజ్ చేసేసి ఇంకేదో ముందు చరణంకి వెనక్కి చరణం ఏదో ఒకటి చూడడానికి స్కోప్ ఉంటుంది. ఫోన్లో చూడడానికి కాంపిటీషన్లో అలా ఉండదు, మనకి ఏది గుర్తొస్తే అదే పాడాలి, లేదా అక్కడ బ్లాంక్. సో అది అలా అవుతుంటాయి. కానీ డిఫికల్ట్ పదాలు కూడా ఇప్పటికైతే మేము పాడలేదు, అంటే ఆన్ మొన్న స్టేజ్ మీద అయితే షూట్లో అయితే ఎప్పుడు పాడలేదు. ఓకే, సో కొన్ని బ్రీత్లెస్ సాంగ్స్ ఉంటాయి, మనం త్రూ అవుట్ సాంగ్ అంతా ఊపిరి కూడా తీసుకోలేము. సో అప్పుడు అలాంటి సాంగ్స్ ఏమి ట్రై చేశారా పాడడానికి? ఆడవే మయూరి అని ఒకటి ఓల్డ్ సాంగ్ ఉంది, దానిలో లాస్ట్ ఒక ఫ్రేజ్ ఉంటుంది. మీరన్న ఇప్పుడు లిరిక్స్ కూడా కొంచెం టిపికల్ ఉంటాయి. ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల జటిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫన సంచలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదరమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే. ఈ సాంగ్ కొంచెం
నీకు ఈ పాట తెలుసు. సూటికి సూటికి తీటకు తీటకు నాటకు పోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి నాటకు తాకిన ఊపిరి కొట్టుడు తాటకు తాటకి తందాటి చెక్కలు చేయనే మీటకు మీటకు మనిషి మీటి మాటలు చెప్పే చేతులు కొట్టిన వాడే దగ్గర జరిగే సిక్కులు కరిగే ప్రేమలు పెరిగాయో ఓ ప్రేమలు పండగ నోములు పండగ కోములు చెంబున మళ్ళీ కొట్టాలే. సో ఇలా ఉంటాయి. బయట పాడాం, కాంపిటీషన్ లో అయితే కాంపిటీషన్ లో వాడలేదు. ఓకే